నోటితో మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి. సో చూద్దాము. సో 2 సామెలు 1 అధ్యాయం 21 వచనంలో. సో దావీదు ఒక సందర్భంలో అంటాడండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను మీకు. ఒక సందర్భంలో సౌలు చనిపోతాడు. ఒక కొండ మీద గిల్బోవ పర్వతము అనే కొండ మీద సౌలు చనిపోతాడు. చనిపోయినప్పుడు దావీదు ఒక మాట అంటాడు. సో గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరు గల చేలైనను లేకపోవును గాక. చూసారా? ఇక్కడ మంచు జరగదు, ఇక్కడ వర్షం కురవదు, అలాగే ఇక్కడ ఎలాంటి పంట కూడా పొరవదు, ఒక్క మొక్క కూడా మొలవదు గాక. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను, తైలము చేత అభిషేకింపబడిన వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. సో ఇలా కర్స్ చేస్తాడు గిల్బోవ పర్వతంని. సో మీకు ఆల్రెడీ చూపించాను. మళ్ళొకసారి గూగుల్‌లో నుంచి కొన్ని పిక్చర్స్ చూసాను. చూసారా? ఈ గిల్బోవ పర్వతం అండి. ఇక్కడ ఈ పక్కన కూడా ఇది ఇంకొక పర్వతం. ఇది సినాయి పర్వతం ఏదో ఉన్నది. సో ఈ పక్కనే చాలా పర్వతాలు ఉన్నాయి. దావీదు చనిపోయిన ఈ ప్రదేశంలో మాత్రం కర్స్ చేస్తాడు. సౌలు చనిపోయిన ప్రదేశంలో దావీదు కర్స్ చేస్తాడు. ఇప్పటికీ ఈ ప్లేస్ ఇలాగే ఎండిపోయినట్టుగానే ఉంటది. ఇక్కడ ఒక్క గడ్డి కూడా మొలవదు. సో ఎంతో మంది సైంటిస్టులు కూడా ప్రయత్నిస్తున్నారు ఎందుకు మొలవట్లేదని. బట్ అక్కడ శపించబడ్డ భూమి అది. దావీదు శపించాడు. ఇక్కడ ఇది రావద్దు అన్నాడు. ఇక అప్పటి నుంచి రాలేదు. ఎందుకంటే దావీదు మంచి అభిషిక్తుడైన రాజు ఆయనే. ఆయన మంచి కీర్తనకారుడు, మంచి వాద్యకారుడు, మంచి దైవభక్తుడు, మంచి నీతిమంతుడు, పరిశుద్ధుడు. సో అంత మంచి నోటికి పవర్, నీతిమంతుల మాటకు చాలా పవర్ ఉంటది. పరిశుద్ధుల మాటలకు చాలా పవర్ ఉంటది. ఆయనే మంచి పరిశుద్ధుడు, నీతిమంతుడు, కీర్తనకారుడు, నాట్యకారుడు, అలాగే వాయిద్యము వాయించేవాడు, దేవుడికి సేవకుడు, మంచి అభిషేక్తుడు. అలాంటి అభిషేక్తుడు అన్న మాటకు ఆ ల్యాండ్ ఎండిపోయిందండి. చూసారా అండి? అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇప్పటికీ కూడా అది చేసి 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఈ ప్లేస్ అలాగే ఉంటుంది, ఈ గిల్బోవ పర్వతము. సో సో దావీదు నరతోనే 2 సామెలు 6 అధ్యాయము జాగ్రత్తగా వినండి అమ్మా ఈ వాక్యాన్ని. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధి నాట్యమాడుచున్నాను. సో దావీదు మందసం తీసుకొస్తుంటే, ఒక రాజయ్య ఉన్నాడు కదా. సో మందసం తీసుకొని వస్తుంటే దావీదు నాట్యం చేస్తున్నాడు. ఆయన శక్తి కొలది, అంటే ఆయన మైమరచిపోయి నాట్యం చేస్తున్నాడు. యెహోవా సన్నిధిని, దేవుడి సన్నిధిలో నాట్యం ఆడుచున్నాడు. దావీదు నాట్యం ఆడుకుంటూ ఆ యొక్క మందసాన్ని తీసుకొస్తుంటా అంటాడు. ఇలాగా దావీదు ఇజ్రాయేలీలందరూ ఆర్భాటంతోను బాకానాదములతోను యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. చూసారా? యెహోవా మందసాన్ని ఆర్భాటంతోటు అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి డాన్సులు చేసుకుంటూ, మ్యూజిక్ కొట్టుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ ఆ మందసాన్ని ఏంటిది ఊరేగింపులాగా తీసుకొస్తున్నారు. సో యెహోవా మందసము దావీదుపురమునకు రాగా, సో యెహోవా మందసము దావీదుపురమునకు వచ్చిందట. సౌలు కుమార్తె అగు మీకాలు, సౌలు యొక్క కుమార్తె, ఆమె పేరు మీకాలు, కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధి గంతులు వేయుచుట నాట్యమాడుచుటనున్న దావీదును కనుగని తన మనసులో అతన్ని హీనపరిచెను. సో దావీదు సంతోషంతో, ఆనందంతో నాట్యం ఆడుతున్నాడు. దేవుడికే నాట్యం చేస్తున్నాడు. యెహోవా సన్నిధి నాట్యం చేస్తున్నాడు. అలా నాట్యం ఆడుతున్నప్పుడు సౌలు యొక్క కుమార్తె మీకాలు కిటికీలో నుంచి చూసి తన మనసులో హీనపరిచిందట, దావీదుని హీనపరిచిందట. అందుకే మన మనసులో కూడా ఎవరిని కూడా హీనంగా చూడొద్దండి. సో ఏమైందో చూద్దాము. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలము నుంచగా, దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. సో ఈ మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు దావీదు చాలా నాట్యం ఆడాడు. ఆనందంతో, సంతోషంతో గంతులు వేశాడు. సో గంతులు వేసి దానికి దహన బలులు అంటే హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. దేవుడిని సెలబ్రేట్ చేస్తున్నాడు. దహన బలులు సమాధాన బలులు అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి అందరినీ ఆశీర్వదించాడు దేవుడి పేరు మీదిట, సైన్యములకు అధిపతి యెహోవా నామమున. సో సమూహముగా కూడిన ఇజ్రాయేలీలకు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క భక్ష్యంను, ఒక్కొక్క ద్రాక్ష పండు అండయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ ఇళ్లకు పోయిరి. అందరూ కూడా చాలా మంది వచ్చారు.
కొన్ని వేల మంది జనము, లక్షల మంది జనం వచ్చారు. వాళ్ళందరూ కూడా నాట్యం ఆడిన తర్వాత, బలులు అర్పించిన తర్వాత, దావీదు అందరిని ఆశీర్వదించిన తర్వాత అందరూ ఇళ్లలోకి పోయిరి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె అగు మీకాలు దావీదునకు ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పి వేసినట్టుగా ఇజ్రాయేలీలకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేయనంత ఘనముగా కనబడతీవని అపహాస్యము చేసినందున. చూసారా, దావీదుని అంటుంది, నువ్వు రాజువైనా, ఒక రాజువై ఉండి పనోళ్ళు ఉన్నారు, పనోళ్ళన్న చూస్తున్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఆ బట్టలు ఇప్పి నువ్వు అలా డాన్స్ చేయడం నీకు అది కరెక్ట్ గా ఉందా? ఘనముగా కనబడతీవని అపహాస్యము చేసినందున. సో అపహాస్యము చేసింది. నెవర్ ఇన్సల్ట్ ఎనీబడి, గుర్తు పెట్టుకోండి. ఎవరిని క్రిటిసైజ్ చేయకండి. ఇప్పుడు కూడా సంఘంలో కొంతమంది డాన్స్ చేసుకుంటూ ఏంటిది వర్షిప్ చేస్తుంటా అంటారు. ఇట్స్ ఓకే, వాళ్ళు డాన్స్ చేసుకుంటే వర్షిప్ చేస్తే చేసుకునివ్వండి. మనం అడగద్దు అలా. అది వాళ్ళు దేవుడి గురించి డాన్స్ చేస్తున్నారు, చేయనివ్వండి. కొంతమంది డాన్స్ చేయకుండా ఉండడం ఇష్టము, అలాగే చేయనివ్వండి. డాన్స్ చేస్తారు, అదే చేయనివ్వండి. కొంతమంది దైవజనులు కొన్ని వాక్యాలు బోధిస్తారు, బోధించనివ్వండి. సో అంతేగాని ఎవరి సేవను మనం విమర్శించద్దు. దేవుడి కోసం ఏ పని చేసినా కూడా మనము విమర్శించద్దు. ఈ సేవకుడు ఇలా వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఆ సేవకుడు అలా ఆరాధిస్తున్నాడు, అది మనము లెక్క చెప్పద్దు. మనం ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయొద్దు, ఎవరిని కూడా విమర్శించద్దు. ఒకవేళ నీకు తప్పు అనిపించినా తప్పు అని చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు యజమాని అందరికీ. ఏ దైవజనుడికైనా యజమాని దేవుడే, ఏ ఆరాధించే ఆరాధకులకైనా యజమాని దేవుడే. ఒక సంఘంలో ఆరాధిస్తున్నారు, నాట్యం ఆడుకుంటూ ఆరాధిస్తున్నారు, డాన్సులు చేసుకుంటూ ఆరాధిస్తున్నారు, అది దేవుడు చూస్తాడు. ఒకవేళ దేవుడికి కరెక్ట్ కాకపోతే దేవుడు కరెక్ట్ చేసుకుంటాడు. అంతేగాని మనుషులము మనం ఎప్పుడు కూడా ఒక సేవను కరెక్ట్ చేయాలని చూడొద్దు. వాళ్ళు నాట్యం ఆడుకుంటే ఆరాధిస్తే నాట్యం ఆడుకునే ఆరాధించనివ్వండి, మనకు సంబంధం లేదు. కొన్ని సంఘాలలో నాట్యం ఆడకుండా ఆరాధిస్తారు, అది వాళ్ళ ఇష్టము, ఎవరిష్టం వాళ్ళది. కానీ అందరూ ఎవరు దేవుడికి సేవ చేసేవాళ్ళు. ఇక్కడ లెక్కప్ప చెప్పాల్సింది ఎవరికి? దేవుడికి. సో మనం ఎవరు కూడా తొందరపడి తీర్పు తీర్చొద్దు. దేవుడు అన్నాడు కదా, నువ్వెవరివి పరుల సేవకుడికి తీర్పు తీర్చడం నా వంతు, నేను యజమానిని, అందరికి యజమాని ఆయన్నే చూశాడు. సో ఇక్కడ దావీదు సంతోషంతో ఆనందంతో ఏదో గంతులు వేశాడు. అది చూసి మికాలు హీనపరిచింది, ఆయనను అపహాస్యం చేసింది. దావీదు, నీ తండ్రి అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలీలను తన జనుల మీద నిన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను ఎలాగూ చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆటనాడి తిని. దావీదు అంటున్నాడు, నన్ను దేవుడే కదా హెచ్చించింది, నన్ను దేవుడే కదా ఆశీర్వదించింది, నా దేవుడి సన్నిధిలోనే కదా. నేనేమి పబ్బులో చేయట్లేదు, నేనేం క్లబ్లో చేయట్లేదు, నేను దేవుని సన్నిధిలోనే కదా డాన్స్ చేసింది, నేను దేవుని మందసం ముందే కదా డాన్స్ చేసింది, నేను డాన్స్ చేసింది దేవుడి కోసమే కానీ వేరే వాళ్ళ కోసము కాదు అని దావీదు చెప్పాడు. సో ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడిన, నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికర్తల దృష్టికి ఘనపరుడునని మీకాలుతో అనెను. సో నేను దేవుడి ముందు తగ్గించుకొని నేను నాట్యం ఆడాను. కానీ నేను నీకు నేను హీనుడిగా కనపడొచ్చు, కానీ అందరికి నేను గనుడుగా కనపడుతున్నానని మీకాలుతో అనగా, మరణము వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలు కనుక ఉండేను. చూసారా అండి, మరణం వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలు కనకుండా ఉండెను. సో ఇక్కడ ఏమైంది? ఆశీర్వాదం ఆగిపోయింది. ఎందుకు? దావీదుని క్రిటిసైజ్ చేసినందుకు, విమర్శించినందుకు. ఇప్పుడు అర్థమవుతుందండి, ఎవరిని విమర్శించకండి, ఎవరి సేవను విమర్శించకండి. డాన్స్ చేసుకునే వాళ్ళను డాన్స్ చేయనివ్వండి, వాక్యం బోధించుకునే వాళ్ళను వాక్యం బోధించుకునివ్వండి. వాళ్ళు తప్పు బోధించినా కూడా మనము అకౌంటబుల్ కాదు, దేవుడు అకౌంటబుల్. దేవుడే వాళ్ళను సరి చేయాలి, మనము సరి చేయాలని చూడొద్దు ఎప్పుడు కూడా. చూసారా, ఒక్క మాట దావీదుని క్రిటిసైజ్ చేసినందుకు, దావీదుని విమర్శించినందుకు, నింద వేసినందుకు, దూషించినందుకు ఒక బ్లెస్సింగ్ ఆగిపోయింది. లైఫ్ లాంగ్ బ్లెస్సింగ్. ఇక మరణం వరకు ఆమె పిల్లల్ని కనలేదట అండి, అంటే గుడ్రాల్లాగానే బ్రతికింది. సో బైబిల్ ఏం సెలవిస్తుంది? కనని గర్భం ఉండదని చెప్పింది. సో ఆమె నోటి మాట వల్ల ఆమె ఆశీర్వాదం ఆపుకున్నది. ఇప్పుడు అర్థమవుతుందా నేను ఎందుకు పదే పదే చెప్తాను? ఎవరిని మీద నిందలు వేయకండి, ఎవరి మీద విమర్శలు వేయకండి, ఎవరిని క్రిటిసైజ్ చేయకండి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు. డాన్స్ చేసుకునే వాళ్ళను డాన్స్ చేసుకొనివ్వండి, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోనివ్వండి, అలాగే చెప్పే వాళ్ళు చెప్పుకోనివ్వండి, ఆరాధించే వాళ్ళు ఆరాధించుకోండి, వాక్యం బోధించే వాళ్ళు వాక్యాన్ని బోధించనివ్వండి, ఎవరు ఏమైనా చేసుకోనివ్వండి.
కానీ మన నోటితోటి ఒకరిని ఎప్పుడు కూడా విమర్శించద్దు, నిందలు వేయద్దు. నీ బ్లెస్సింగ్స్ నువ్వు ఆపుకుంటావు. చూసారా, మరణం వరకు ఆమె బ్లెస్సింగ్ ఆగిపోయింది పిల్లలు కదా. ఇప్పుడు అర్థమవుతుందా? ఈమె బ్లెస్సింగ్ దేని వల్ల ఆగిపోయింది? తన నోటి దూల వల్ల, తన నోటి దురుసు వల్ల, తన తొందరపాటు మాట వల్ల. సో అందుకే మీరు ఎవరి సేవను కూడా విమర్శించకండి. ఏ దైవజనుడైనా పర్లేదు, వాళ్ళు చేసే సేవను చేయనివ్వండి, వాళ్ళు బోధించే వాక్యాన్ని బోధించనివ్వండి. ఎవరి పట్ల దేవుడు ఏ ప్రణాళిక ఉన్నాడో మనకు తెలియదు. సో కొంతమంది నాట్యం ఆడుకుంటూ ఆరాధిస్తారు, అది వాళ్ళ ఇష్టము. మనం ఎవరు విమర్శించడానికి? దేవుడికి నచ్చకపోతే దేవుడే ఆపుకుంటాడు ఆ ఆరాధనను, నచ్చితే దేవుడే పైకి లేపుతాడు. కొంతమంది నాట్యం ఆడకుండా ఆరాధిస్తారు, అది వాళ్ళ ఇష్టము. దేవుడికి నచ్చితే చేసుకుంటాడు, చేయకపోతే చేయకూడదు. అన్ని కూడా దేవుడికే చెందుతాయండి. గుర్తుపెట్టుకోండి, మనం కేవలము మనుషులమే, మనం ఎవరికి కూడా యజమానులం కాదు. మనందరికి యజమాని మన తండ్రి అయిన దేవుడు మాత్రమే. మంచైనా ఆయన్నే శిక్షిస్తాడు, చెడైనా ఆయన్నే శిక్షిస్తాడు. నువ్వు మాట్లాడి నీ ఆశీర్వాదాన్ని ఆపుకోకు. అర్థమవుతుందా? చాలా కష్టము నోరు కంట్రోల్ చేసుకోవడం. సో ఒకేలా ఆమెకు హీనంగా అనిపించింది మనసులో. సరే పోనీలే, దావీదు వాని దేవుడి దగ్గర డాన్స్ చేసుకుంటున్నాడు, దేవుడు అంటే ఇష్టం ఆయనకు, దేవుడు కాకపోతే ఇంకెవరి ముందు డాన్స్ చేస్తాడు అని వదిలేయాల్సి ఉండే, అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. కానీ దేవుడికి అది నచ్చక దేవుడు ఏం చేశాడు? పిల్లలు కనకుండా ఆపివేసేశాడు. సో చూసారా అండి, నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే, ఇప్పటి వరకు మీరు ఆశీర్వదించకపోవడానికి కారణం ఒక రీజన్ ఉంది. ఆశీర్వదించబడడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. మనం ఇంకా ఆశీర్వదించబడొచ్చు మన నోటి మాటలను చక్కగా పెట్టుకొని. సో సౌలు కుమార్తె అగు మీకాలు పిల్లలు కనుక ఉండెను. సో గ్రేట్ బ్లెస్సింగ్ కదండి. లేడీస్ కి చాలా గొప్ప ఆశీర్వాదం ఏంటిది? గర్భఫలము. ఆ గర్భఫలమే లేకుండా అయిపోయింది జీవితాంతం, ఆ ఒక్క మాట నందుకు, ఆ ఒక్క మాట విమర్శించినందుకు. అందుకే అందుకే మీ పని మీరు చేసుకోండి. ముఖ్యంగా దైవ సేవకులు ఎవరినైనా ఏమనకండి. ఎందుకంటే చాలా మందికి ప్యాషన్ అయిపోయింది. ఈవెన్ సేవకులు ఒక సేవ ఇంకో సేవని తిట్టడం. దానివల్ల సేవలు నేను సేవ స్టార్ట్ చేసినప్పుడు కూడా నా 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 సేవను కూడా విమర్శించిన వాళ్ళున్నారు. వాళ్ళ సేవ ఇప్పుడు మూతబడిపోయింది. వాళ్ళ సేవ ఆగిపోయింది. సో అలా ఉండకూడదు. సో ఎవరి పట్ల దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. చేసుకునే వాళ్ళు చేసుకొనివ్వండి. మనమే ఎందుకు అనడం? మన జాగ్రత్తలో మనం ఉంటే అయిపోతది. మనం 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 మన మాటలు మనం సరిగా మాట్లాడుకుంటే అయిపోతది. పిల్లలు కనుగొన అంతటా 1 రాజులు 17వ అధ్యాయం 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండును. సో ఏలియాకి దేవుడు చెప్తున్నాడు, ఒక పట్టణానికి వెళ్లి ఒక విధవరాలు దగ్గరికి నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఇగో అక్కడ కరువొచ్చింది. ఏలియా, నేను ఒక విధవరాలికి నేను ఆల్రెడీ సెలవిచ్చాను. సో దైవజనుడిని పంపిస్తున్నాడు. సో ఆ పేద విధవరాలి దగ్గరికి. అందుకతడు లేచి సారెపతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. ఆ పేద విధవరాలు, ఆమెనే పేదరికంలో ఉంది, ఆ పేదరికంలో ఉన్న ఆమెను కూడా ఈయన రొట్టె ముక్క తీసుకురమ్మంటున్నాడు, ప్రథమ ఫలం నాకు ఇవ్వమంటున్నాడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, లేమిలో నుంచి మనం దేవుడికి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఎప్పుడు కూడా లేదు లేదు అని దేవునికి ఇవ్వకుండా ఆపద్దు. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, లేమిలో నుంచే మనం దేవుడిని తీసినప్పుడు ఆ లేమిలో నుంచే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ అమ్మాయికి, ఈ ఈ పేద విధవరాలికి లేమితనం ఉంది, ఆ లేమితనంలో నుంచి తీసి ఇస్తుంది. అందుకామె, నీ దేవుడైన ఈ జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే కాని అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తిని. చాలా లేమితనంలో ఉంది, చాలా గడ్డితనంలో ఉంది. ఇక లాస్ట్ ఇదే మీలు, ఈ మీలు తిన్న తర్వాత ఇక చనిపోవడమే. ఇక తీసుకోవడానికి ఒక పిండి లేదు, రొట్టె చేసుకోవడానికి కొంచెం పిండి లేదు, ఒక నూనె కూడా లేదు. అంటే కంప్లీట్ గా ల్యాక్ లోకి వెళ్ళిపోయింది. సమృద్ధి లేదు. సో కంప్లీట్ గా పేదరికంలోకి వచ్చేసింది. ఆ సిచ్యువేషన్ లో దేవుడు ఒక దైవజనుడిని పంపించాడు.
ఆ దైవజనుడు ఏమంటున్నాడో చూద్దాము. అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లుగా చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. సో దేవుడు సేవకులకు దైవజనులకు ఇచ్చింది ఎప్పుడైనా కూడా దేవుడు రుణం ఉంచుకోడండి, మళ్ళీ తిరిగి ఇస్తాడు. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములను చేసుకొనము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలోనున్న అయిపోదని. చూసారా, పలికాడు. ఏలియా ఒక పేద విధవరాల దగ్గరికి వెళ్ళి, ఆమె దగ్గర లాక్ లో ఉంది, ఆమె లేమితనంలో ఉంది. ఆ లేమితనంలో ఇక్కడ ఏం చేస్తున్నాడు ఏలియా ప్రవక్త? సమృద్ధిని ప్రవచిస్తున్నాడు. అమ్మా ఏమి కాదు, ఇంకా మళ్ళా వర్షాలు వచ్చే వరకు నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదమ్మా, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. అందుకే నీ ఇంట్లో లేమితనం ఉందా, ప్రవచించుకో. నా ఇంట్లో ఎప్పుడు కూడా గ్రాసరీస్ ఫుల్ గా ఉండాలి, ప్రవచనాలు. సో ఇక్కడ ఆమెకు లేమితనం ఉంది, కరువు ఉంది. సో ఆయన కూడా దైవజనుడు వచ్చి ఒక మాట పలికాడు, తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పాను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చింది. చూసారా అండి ఎట్లా వచ్చింది? నోటి మాటల వల్ల, ఏలియా మాట్లాడిన మాట వల్ల ఆమెకు జీవితాంతము అనేక దినములు భోజనం చేయడానికి వచ్చింది. అందుకే నీ ఇంట్లో కూడా సమృద్ధి లేదా? ప్రార్థించుకో. మాట పలుకు పలుకు, నా ఇంట్లో ఎప్పుడు కూడా సమృద్ధి ఉండును కాక, నేను నా తుది శ్వాస వరకు నాకు ఆహార పదార్థాలు ఉండును కాక, నా తుది శ్వాస వరకు నా ఇంట్లో భోజన పదార్థాలు ఉండును కాక, నా తుది శ్వాస వరకు నాకు ల్యాక్ ఉండకుండా సమృద్ధిలో ఉండును కాక. సో ఇప్పుడు ఆమె తుది శ్వాస వరకు అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి. సో అదే లాస్ట్ మీలు, అది ఎలా సప్లై అయింది చూసారా? ఏలియా మాట్లాడిన మాట వల్ల. అమ్మ నీకు ఏమి కాదు, నీ ఇంట్లో ఎప్పుడు తక్కువ కాదు. సో ఈ రోజు నేను కూడా మీ అందరి మీద ప్రవచిస్తున్నాను, మీ ఇంట్లో కూడా ఎప్పుడు కూడా గ్రాసరీస్ కానీ, రైస్ బ్యాగ్స్ కానీ, అండ్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ధనము కానీ, లేకపోతే సంతోషం, ఆనందం కానీ ఎప్పుడు కూడా మీ కుటుంబంలో తక్కువ కాదని ఈ ప్రవక్త కూడా ప్రవచిస్తున్నాడు. సో నమ్మండి, మాటలను నమ్మండి ఎప్పుడైనా కూడా. సో అందుకే నేను ఎవరి ఇంటికి వెళ్ళినా గొప్పగా ఆశీర్వదించి వస్తాను. డబల్ శాలరీ రావాలని ప్రార్థిస్తాను, మంచి ప్రాస్పరిటీ ఉండాలని ప్రార్థిస్తాను. ఏ కుటుంబం కూడా అనారోగ్య పాలన ఉండకూడదు. ఎందుకు? నేను పలుకుతానాడా, పలికేసి వస్తాను. పలికినప్పుడు దేవుడు ఆ మాటను నెరవేరుస్తాడు. సో ఇక్కడ మాట చొప్పున చూసారా, అతడు ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము. చూసారా, ఏలియా ఏ మాట అయితే మాట్లాడాడో ప్రకారముగానే, ఏలియా మాట్లాడిన ప్రకారమే ఏం మాట్లాడాడు? తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదమ్మా, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదమ్మా అని చెప్పాడు. అలాగే ఆమె తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎందుకు? నోటి మాటతోటి శాపాన్ని కాస్త ఆశీర్వాదంగా మార్చుకున్నాడా లేదా? సో ఆ లేమితనాన్ని కాస్త సమృద్ధిలోకి తీసుకొచ్చుకున్నారా లేదా? చూసారా, అలా ఉంటుంది. శాపాన్ని కాస్త ఆశీర్వాదంగా మార్చుకున్నాడు, లేమితనాన్ని కాస్త సమృద్ధిలోకి తీసుకొచ్చుకున్నారు. సో కేవలము నోటి మాట వల్లనే. అందుకే నీ ఇంట్లో లేమితనాన్ని ఎప్పుడు ప్రవచించద్దు, సమృద్ధిని ప్రవచించుకో. నీ ఇంట్లో సక్సెస్ ని ప్రవచించుకో, నీ ఇంట్లో విక్టరీని ప్రవచించుకో, నీ ఇంట్లో ప్రాస్పరిటీని ప్రవచించుకో, నీ ఇంట్లో హ్యాపీ లైఫ్, హెల్దీ లైఫ్, వెల్దీ లైఫ్ ని ప్రవచించుకో. నీ ఇంట్లో బ్లెస్సింగ్స్ నే ప్రవచించుకో, కర్స్ని ఎప్పుడు ప్రవచించుకోకు. అర్థమవుతుందా? నువ్వు కూడా పలుకు, నా ఇంట్లో ఏది కూడా తక్కువ కావద్దు, నా ఇంట్లో ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి, అండ్ ఆహార పదార్థాలు సమృద్ధి, భోజన పదార్థాలు సమృద్ధి యేసు నామంలో ఉండును కాక అని నువ్వు ప్రవచించుకో. అది ఎలా వస్తుందో నీకు తెలియదు. అది ఇరుకులో కూడా విశాలత. ఇప్పుడు ఆమెకు ప్రవచించిన ప్రకారమే వచ్చిందా రాలేదా? అర్థమవుతుందా అండి? అందుకే మనం చిన్నప్పటి నుంచి మనందరం చేసిన తప్పేంటిదంటే, మనము పాజిటివ్ కంటే ఎక్కువగా నెగిటివ్ గా పలికాము. మనము ఆశీర్వాదం కంటే ఎక్కువగా శాపాలు పలికాము. మనము నిందలు ఎక్కువగా పలికాము, అబద్ధాలు ఎక్కువగా పలికాము. అందుకే మన జీవితాలు ఇలా మోడి బారిపోయాయి. ఇప్పుడు నీ నోటి మాటతోటి వాటన్నిటిని బ్రేక్ చేసుకో. వాటన్నిటిని సరిహద్దులను తీసేసుకొని నువ్వు పలుకుతూ ఉండు. నీ ఇంట్లో కూడా పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె తక్కువ కాదు, అయిపోదు. సో అర్థమవుతుందా అండి? ఒక్క మాట సెలవిచ్చడం వల్ల ఆమెకున్న ల్యాక్ అంతా పోయింది. ఒక్క మాట సెలవించడం వల్ల ఆమెకున్న లేమితనం అంతా కూడా పోయింది, పేదరికం అంతా కూడా పోయింది, సమృద్ధిలోకి వచ్చింది. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం.
యూదా దేశపు రాజైన హెరోదు దినములలో అబియా తరగతిలోనున్న జెకరియా అని ఒక యాజకుడు ఉండేను. చూడండి అమ్మా, ఇది కూడా జాగ్రత్తగా వినండి. ఇందులో ఒక మర్మం ఉంది, ఇంతవరకు మీరు ఎవరు బయలుపరచకపోవచ్చు. సో జెకరియా అని ఒక యాజకుడు ఉన్నాడట. అతని భార్య పేరు జెకరియా అని ఒక యాజకుడు ఉండెను, అంటే దేవుడి సేవకుడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. ఎలిజబెత్ మనందరికి తెలుసు. సో మన యోహాను కన్న తల్లి తండ్రులు వీళ్ళు. సో యేసు ప్రభు వారు పుట్టడానికంటే ముందు యోహాను గర్భంలో వచ్చాడు. కానీ వీళ్ళు ఈ జకరియా అనే ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరు? జకరియా అండ్ ఎలిజబెత్ ఇద్దరు కూడా దేవుడి దృష్టికి నీతిమంతులుగా ఉంటున్నారు. సకలమైన ఆజ్ఞలు, అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నారు, అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నారు, నిరపరాధులుగా నడుచుకొని దేవుడి దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. సో ఎలిజబెత్ కి ఏమైంది? గొడ్రాలైంది, వారు పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి, వాళ్ళు వృద్ధులయ్యారు. వృద్ధాప్యంలో కూడా వాళ్ళకు వృద్ధాప్యం వచ్చింది, అయినా కూడా వాళ్ళకు పిల్లలు లేరు. దే ఆర్ మోర్ దెన్ 60 years. పిల్లలు లేకపోయిరి ఇద్దరికి కూడా. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిచుండగా, సో చూసారా, నిందారహితుడుగానే ఉన్నాడు, దేవుడికి ఇష్టడుగానే ఉన్నాడు, దేవుడి ఆజ్ఞలను పాటిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు, దేవుడి సేవకుగా ఆజ్ఞ చేస్తున్నాడు. కానీ బిడ్డలు లేరు ఆయనకు, ఒక్క బిడ్డ కూడా లేరు. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలో వెళ్లి ధూపము వేయటకు అతని వంతు వచ్చెను. ఆయన ఏంటిదంటే మందిరానికి వెళ్లి ధూపాలు వేస్తుంటా అంటాడు జకరియా. ఆయన వంతు వచ్చెను. అప్పుడు ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ధూపం వేస్తున్న సమయంలో ప్రజల సమూహం అంతయు వెలుపల అంటే బయట ప్రార్థన చేయుచుండగా, లోపల ఈయననేమో ధూపం వేస్తున్నాడు, ప్రజలందరూ బయట ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి, ధూపకు ఒక వేదిక ఉంటది కదా, ధూపం వేసే వేదిక, అప్పుడు దేవుడి యొక్క దూత కుడివైపున నిలిచి అతనికి కనపడగా, జాగ్రత్తగా వినండి అమ్మా, జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. ఆ దేవదూతను చూసి జకరియా భయపడ్డాడట. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. చూసారా, అతను వచ్చి ఒక దేవదూత వచ్చి ఒక మెసేజ్ ఇచ్చిపోతున్నాడు, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అని దేవుడి నుంచి ఒక ఆశీర్వాదాన్ని మోసుకొని వచ్చాడు, ఒక సువార్తను మోసుకొని వచ్చాడు, ఒక గుడ్ న్యూస్ ని మోసుకొని వచ్చాడు. కానీ ఇక్కడ ఏమైందో చూద్దాము. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యంనైనను త్రాగక, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీలతో అనేకులు ప్రభువైన వారు దేవుని వైపునకు త్రిప్పును. ఇతను నీ కడుపులో పుట్టబోయే బిడ్డ గొప్ప దైవజనుడైతాడు, అందరినీ కూడా దేవుడి వైపుకు తిప్పుతాడు అని ఆ దేవదూత మెసేజ్ ఇస్తుంది. అయితే మరి అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు, అవిధేయతులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి, ప్రభువు కొరకు అయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనను ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహానందము కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. సో ఇది, నీవు వృద్ధుడయ్యావు, అయినా నీ ప్రార్థన వినపడింది, కొన్ని ప్రార్థనకు జవాబు వస్తుంది. చూసారా అండి, నీతిగా ఉంటే, నిజాయితీగా ఉంటే నీ ప్రార్థన కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా నువ్వు పొందుకుంటావు. ఇక్కడ జకరియా వృద్ధుడయ్యాడు, ఎలిజబెత్ వృద్ధుడయ్యారు, కానీ వాళ్ళకు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకు గర్భఫలం లేదు, కానీ వాళ్ళు దేవుడి ముందు నిందారహితుడిగా నీతిమంతుడిగా నడుస్తున్నారు. ఒక దేవదూత వచ్చి, ఇగో దేవుడు నీకు బిడ్డనివ్వబోతున్నాడు, అతని పేరు యోహాను, అతను గొప్ప దైవజనుడు అవుతాడు, తల్లుల హృదయాలు తండ్రుల వైపు, అందరి హృదయాలు దేవుడి వైపు తిప్పి ఆయన పుట్టినందుకు సంతోషపడతారు అని చెప్తున్నాడు ఆ దేవదూత. జకరియా, ఇది ఎలాగూ నాకు తెలియను, నేను ముసలివాడను. చూసారా, జకరియా ఏం చేస్తున్నాడు? డౌట్ పడుతున్నాడు. నేను ముసలివాడను, అవును అతడు వృద్ధుడయ్యాడు, నా భార్యము బహుకాలము గడిచినది ఆ దూతతో చెప్పగా. సో దేవుడు ఇక్కడ జకరియా ఏమంటున్నాడు? అవును, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యము, నేను ముసలివాడనయ్యాను, నేను బహుకాలం గడిచిన వృద్ధుడనయ్యాను. దూతతో చెప్పగా, నేను దేవుని సముఖమందు నిల్చు గాబ్రియల్, చూసారా, దేవుడు ముందు నిలబడుతుందట,
ఈ గాబ్రియల్ దూత, నీతో మాట్లాడుటకు నీ సువర్తమానము నీకు తెలుపుటకు నువ్వు పంపబడితిని. సో దేవుడు చెప్తేనే ఆ దేవదూత వస్తది. దేవుడు చెప్పి పంపించాడు ఆ దేవదూత ద్వారా. అయితే నేను దేవుడు సముఖమందు ఉండే గాబ్రియల్ దూతను నీతో మాట్లాడుటకు నీ సువర్తమానము నీకు తెలుపుటకు నువ్వు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. చూసారా అండి, నా మాటలు, ఆ దేవదూత మాటలు వాటి కాలం వరకు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనక. చూసారా, జకరియా నమ్మట్లేదు. దేవుడు ముందు ఉన్న దేవదూతనే వచ్చి మాట్లాడుతున్నా నమ్మట్లేదు గనక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనవి అయి ఉండు అని అతనితో చెప్పాను. చూసారా అండి, నువ్వు మాట్లాడకు జకరియా. నువ్వు మాట్లాడినావు అనుకో, నువ్వు నెగిటివ్ గా ఏమన్నా మాట్లాడితే నీకు ఆ గర్భఫలం రాదు. సో అర్థమవుతుందా అండి వాక్యంలో ఉన్న ఇంటెన్షన్? ఆ దేవదూత ఏమన్నది, నేను ఈ మాటలు మాట్లాడిపోతున్నాను కదా, నెరవేరుతాయి. కానీ నువ్వు గనక ఇవి నెరవేరవు అని మాట్లాడితే అది నెరవేరకుండా పోతాయి. అంటే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చినా కూడా నీ నోటి మాటల ద్వారా నీ ఆశీర్వాదాన్ని ఆపుకోవచ్చు. సో నీవు మాట్లాడక నువ్వు మౌనంగా ఉండు జకరియా, నువ్వు మౌనంగా ఉండు. సో నా మాటలు నెరవేరుతాయి. నువ్వు నెరవేరేంత వరకు నువ్వు సైలెంట్ గా ఉండు. ఎందుకంటే నువ్వు ఒకవేళ అవిశ్వాసంతో ఒక మాట మాట్లాడినా కూడా నువ్వు ఆగిపోతుంది నీ ఆశీర్వాదం. అంటే దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నాకు ఇక జీవితంలో పిల్లలు పుట్టరు, ఇది అసాధ్యం అని నువ్వు అన్నావు అనుకో, అది అసాధ్యం లాగానే అవుతుంది. ఎందుకంటే దేవుడు డిసైడ్ అయినా కూడా నీ నోటి మాటల వల్ల ఆపుకోవచ్చు నీ ఆశీర్వాదాన్ని. అర్థమవుతుందా అండి? దేవుడు ఆల్రెడీ డిసైడ్ అయ్యాడు బిడ్డలు ఇస్తానని, కానీ నేను నమ్మకం లేదు. సో నీకు నమ్మకం లేకపోతే లేకపోగానే నోటి మాటతో మాట్లాడకు అని అంటున్నాడు. నీవు మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు అని అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఒకవేళ దేవుడు నీకు జాబ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు, నువ్వు అనుకోవచ్చు ఇక నాకు దేవుడు జాబ్ ఇవ్వడు అని అనుకున్నావేమో. అనుకున్న దాన్ని బట్టి నీకు జాబ్ రాకుండా ఉంటది. అర్థమవుతుందా? నీకు కూడా గర్భఫలం ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు, కానీ ఇక నాకు గర్భఫలం రాదేమో అని నువ్వు అనుకున్నావు అనుకో. అందుకే నేను ఎప్పుడు అంటాను, నీవు వాటిని నమ్మలేదు గనక అవిశ్వాసపు మాటలు మాట్లాడద్దు. అవిశ్వాసపు మాటలు మాట్లాడద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నీ నోటి మాటల వల్ల నా జీవితం ఇలాగే ఉంటది అనుకుంటే అలాగే ఉంటది అన్నాడు దేవదూత. జకర్యాను మాట్లాడద్దు అంటున్నాడు. ఎందుకు? నువ్వు ఏదైతే మాట్లాడతావో అది నెరవేరుతుంది. నీకు ఆ దేవుడిచ్చే ఆశీర్వాదం కూడా ఆగిపోతది. అర్థమవుతుందా అండి? సో దేవుడు కన్ఫర్మేషన్ ఇచ్చాడు, కానీ జకరియాకు నమ్మకం లేదు, అవిశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది. అందుకే నువ్వు కూడా ఎప్పుడు కూడా అల్ప విశ్వాసంతో మాటలు మాట్లాడకు. నువ్వు మాట్లాడక మౌనంగా ఉండు జకరియా. ఆ టైంకి వచ్చినప్పుడు అదే నెరవేరుతుంది. నెరవేరేంత వరకు నువ్వు సైలెంట్ గా ఉండు అని అంటున్నాడు. సో నువ్వు కూడా ప్రార్థన చేసి మౌనంగా ఉండు. మళ్ళీ నువ్వు ప్రార్థన చేసి ఇక నాకు జాబ్ రావట్లేదు, నువ్వు ప్రార్థన చేసి నాకు వీసా రావట్లేదు, నా ప్రార్థన చేసి నాకు గర్భఫలం రావట్లేదు, ప్రార్థన చేసి నాకు రోగం తగ్గట్లేదు, ఇలా కాదు. తప్పకుండా యేసు నామంలో నిశ్చయంగా నేను స్వస్థత పొందుకొనును గాక, నిశ్చయంగా నాకు వీసా వచ్చును గాక, నిశ్చయంగా నాకు జాబు వచ్చును గాక అని ఇలా పలకాలి. సో చూసారా అండి, నీవు మాట్లాడక మౌనమై ఉండు అని అతని దినం వరకు జరుగు వరకు. అందుకే నోటి మాటలు అలా ఇంపాక్ట్ అవుతాయండి. నువ్వు 100 సార్లు ఇలా మంచిగా పలికి ఒక్కసారి నెగిటివ్ గా మాట్లాడినా నెగిటివ్ పలుకుతుంది, నెగిటివ్ వెళ్ళి పని చేస్తుంది. సో అందుకే బైబిల్ ఒక మర్మాల గ్రంథం అండి. ఇవన్నీ మనకు తెలియక మనం మాట్లాడుతున్నాం. అందుకే డోంట్ స్పీక్ నెగిటివ్ అబౌట్ యువర్ లైఫ్. నీ లైఫ్ గురించి నెగిటివ్ గా మాట్లాడుకోకు, నీ ఫ్యూచర్ గురించి నెగిటివ్ గా మాట్లాడుకోకు. అర్థమవుతుందా అండి? అందుకే దేవదూత ఏమంటున్నాడు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు సైలెంట్ గా ఉండు, నువ్వు అలా మాట్లాడకు, అల్ప విశ్వాసపు మాటలు మాట్లాడకు. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. చూసారా, వాటి కాలమందు నెరవేరే టైం వరకు నువ్వు మౌనంగా ఉండు అంటున్నాడు జకర్యాను. సో ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండేది, ఆలయమందు అతడు ఆలస్యము చేసినందున ఆశ్చర్యపడిరి. సో ఇది అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనము కలిగిన వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారి సంధ్యలు చేయించు మూగవాడై ఉండెను. చూసారా, మళ్ళా ఎవరికి ఏం చెప్పట్లేదు, మూగవాడిగా ఉన్నాడు. అంటే మాట్లాడక ఎవరికి ఏమి చెప్పక ఉన్నాడు. సో అర్థమవుతుందా అండి? అలా పనిచేస్తాయండి నోటి మాటలు. సో నీ లైఫ్ కూడా ఎక్కడో ఇంపాక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నువ్వు 10 సంవత్సరాల క్రితం అన్న మాట కూడా ఈ రోజుకి నీకు నెరవేరొచ్చు, అది పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ. నువ్వు 20 సంవత్సరాల క్రితం కూడా ఏదన్నా మాట మాట్లాడి ఉంటే అది ఈ రోజుకి నెరవేరొచ్చు, పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ. అందుకే నువ్వు పాజిటివ్ గా పలుకుతుండు పలుకుతుండు పలుకుతుండు, ఒక రోజు అదే నెరవేరుతుంది.
అప్పుడు అతడు వారి సంఖ్యలు చేయొచ్చు మూగవాడై ఉండెను. అతను సేవ చేసినది సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. తర్వాత తనకు గర్భఫలం వస్తది. పిల్లల్ని కంటది. అతను యోహాన్ అని పేరు పెట్టబడుతది. సో చూసారా? నోటి మాటల వల్ల సారపేత నగర్‌లో ఉన్న స్త్రీకి పోయింది. నోటి మాటల వల్ల ఈ గర్భఫలం ఆపుకోకుండా అయితావు. అందుకే నువ్వు నోటి మాట మాట్లాడకు అన్నారు. సో ఇంకొక సందర్భం చూద్దాం. ముగించేద్దాం ఈ సీరీస్ ఈరోజు తోటి. 1 సామ్యుయేలు 1 9 వచనం. ఇది హన్నా ప్రార్థన మనందరికీ తెలుసు. తనకు గర్భఫలం లేక ఏలియా ప్రవక్త దగ్గరికెళ్తది. షిలోహు అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరున్న ఆసనం మీద కూర్చొనుండగా, ముఖ్యంగా దైవ సేవకుడు చేసే సేవకులు, దైవ సేవకులు ఎప్పుడు కూడా నెగెటివ్‌గా మాట్లాడొద్దండి. ఎప్పుడు కూడా నెగెటివ్ మాట్లాడొద్దు. తొందరగా పనిచేస్తది. సో ఈయన దైవ సేవకుడు. ఏలి మందిర స్తంభము దగ్గరున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతులై వచ్చి ఆమె ఏడుపుతో దుఃఖంతో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుతుంది. ఎందుకంటే పెళ్ళై చాలా సంవత్సరాలైంది. గర్భఫలం లేదు. ఆమెను అందరూ విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు. అయినా కూడా ఆమెకు గర్భఫలం రావట్లేదు. దేవుని మందిరానికి వచ్చింది. ఆ మందిరంలో ఏలి అనే ఒక ప్రవక్త ఉన్నాడు. అందుకే నీ ప్రార్థనకు జవాబు రాకపోతే ఒక దైవజనుడి దగ్గరికెళ్ళి ప్రార్థన చేయించుకోండమ్మా. ప్రార్థన చేయించుకోవాలి ఎప్పుడైనా కూడా. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరవక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధి ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. సో ఆమె ప్రార్థన చేస్తుంది. నాకు మగబిడ్డనివ్వు, నీకు అప్పజెప్తాను. వాడిని నేను సేవకుడిగా నీకే అప్పజెప్తాను. నాకొక మగ బిడ్డను అని ప్రార్థన చేస్తూ ఆమె నోట్లో అనుకుంటూ ఇలాగా హన్నా తన మనసులో చెప్పుకుంటుంది. బహు దుఃఖాక్రాంతులైంది. ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడకై ఉండెను గనక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకోండి. ఆమె మందు తాగిందేమో, ఆల్కహాల్ చేసిందేమో. ఆమె లోపలనే బాధపడుతుంది. లోపలనే ఏడుస్తుంది అని అంటుంది. ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు. నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు. నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమును పానమును చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చూసారా? నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. సో నాకున్న బాధను, నాకున్న దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిని మాలినగా ఎంచవద్దు. అత్యంతమైన కోపాకరణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొనుచుంటినెను. అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము. చూసారా? దైవజనుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఆమె పరిస్థితిని బట్టి ఏమంటున్నాడో చూద్దాము. ఆమె నీకు గర్భఫలం రాదు, నీకు పిల్లలు పుట్టరు అని అనట్లేదు. నీవు క్షేమంగా వెళ్ళుము. ఇజ్రాయేలీల దేవునితో నీవు చేసిన మనవిని ఆయన దయచేయును గాక. చూసారా? మాట పలుకుతున్నాడు. అమ్మా ఏం బాధపడకు. నీకు గర్భఫలము లేదని బాధపడకు. దేవుడు నువ్వు చేసిన ప్రార్థన విన్నాడు. ఆయన మనవి చేయును గాక అని ఆమెతో చెప్పగా, చూసారా? ఆమెతో చెప్పాడు. ఏమని? నీకు గర్భఫలము వస్తదని చెప్పేశాడు. అందుకే దైవజనులు ఎప్పుడు కూడా నెగెటివ్ గా మాట్లాడొద్దు. ఉద్యోగం లేకపోతే ఎవరైనా కూడా, మీరైనా కూడా ఎవరైనా గర్భఫలం లేకపోతే అమ్మా తప్పకుండా నీ ప్రార్థన దేవుడు విన్నాడమ్మా, తప్పకుండా నీకు గర్భఫలం వస్తది అని చెప్పిరండి. మీరన్న మాట చొప్పున నెరవేరుతుంది. ఎవరైనా రోగై ఉన్నారనుకోండి, నీకు తప్పకుండా రోగం నయమవుతుందండి. మీరేం బాధపడకండి. ఒక మాట మాట్లాడండి. మీరన్న మాటను బట్టి ఆ రోగము నయమవుతుంది. ఉద్యోగం రాకపోతే అయ్యా ఏం కాదు, నీకు ఉద్యోగము వస్తది అని ఒక మాట చెప్పిరండి. ఎవరైనా పర్లేదు. వస్తదన్న మాట చొప్పున అది నెరవేరుతదండి. అర్థమైందా? ఆ మాట కల్మషం లేకుండా రావాలి. హోల్ హార్టెడ్ గా రావాలి. మీరు నన్ను గమనించారో లేదో, నేను హోల్ హార్టెడ్ గా మీ అందరిని ఆశీర్వదిస్తాను. కల్మషం లేకుండా, స్వార్థం లేకుండా, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తాను. అందుకే బ్లెస్సింగ్స్ అన్ని అలా రిలీజ్ అవుతాయి. సో అందుకే ఆయన నీవు చేసుకొనిన మనవి దయచేయును గాక అని ఆమెతో చెప్పగా అంటే ఏంటిది? పలికాడు. ఏమని? నీ ప్రార్థన దేవుడు విన్నాడమ్మా. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నీకు గర్భఫలం వస్తదని చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును కాక. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. చూసారండి? ఒక్క మాట వల్ల ఆమె 5-6 సంవత్సరాల నుంచి దుఃఖంతో ఉంది, బాధతో ఉంది, వేదన, రోదన, శోధనతో ఉంది. కానీ దైవజనుడు ఒక మాట మాట్లాడేసరికి ఆమెకి ఏమొచ్చింది?
వచ్చింది, ఓదార్పు వచ్చేసింది. అప్పటి నుంచి దుఃఖం వదిలేసింది. భోజనం కూడా చేయట్లేదు, బాధపడుతుంది, ఏడుస్తుంది భోజనం చేయకుండా. అప్పటి నుంచి ఒక్క మాట అన్నాడు చూసారా దైవజనుల ద్వారా, ఆ మాట ద్వారా స్వస్థత పొందుకుంది. ఆ మాట ద్వారా తనకు ఓదార్పు వచ్చింది. ఆ ఒక్క మాట ద్వారా ఆమెకు ఆ యొక్క బాధ నుంచి బయటపడ్డది. భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. సో తర్వాత వారు హృదయమున వేగిరమై లేచి యెహోవా మొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య అన్నాకు కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. గనుక అన్న గర్భము ధరించి, చూసారా అండి, గర్భం వచ్చేసింది. ఒక దైవజనుడు ఒక మాట అనడం వల్ల గర్భఫలం వచ్చేసింది. అమ్మా నీకు గర్భఫలం వస్తుందని చెప్పి పంపించాడు. అలాగే నెరవేరింది. చూసారండి, నోటి మాటలలో ఎంత ఓదార్పు ఉందో, నోటి మాటలలో ఎంత ఆశీర్వాదం ఉందో. అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్ గానే పలకండి. ధనాన్ని ప్రవచించుకోండి, ఐశ్వర్యాన్ని ప్రవచించుకోండి, సక్సెస్ ని ప్రవచించుకోండి, విక్టరీని ప్రవచించుకోండి, సమృద్ధిని ప్రవచించుకోండి, ధనాన్ని, ఐశ్వర్యాన్ని ప్రవచించుకోండి. నీ నోటి మాటలు ఎలాగైతే పలుకుతాయో అది ఒక రోజు కాకపోయినా, ఒక నెల కాకపోయినా తప్పకుండా అది నెరవేరుతాయి. సో గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కనెను. చూసారా, ఆమె ఏదైతే ప్రార్థన, నోటితో ఎలాగైతే ప్రార్థన చేసింది, నా కుమారుని నీవు ప్రభువా అన్నది కుమారునే ఇచ్చింది. యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగి తిననుకొని వానికి శామ్యూయేల్ అని పేరు పెట్టాను. శామ్యూయేల్ అని పేరు పెట్టేసింది. చూసారా అండి, ఒక్క దైవజనుడు ఒక్క మాట సెలవీయడం వల్ల గర్భఫలం వచ్చింది. అందుకే దైవజనుల యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఒక మనిషి, ఒక విశ్వాసికి సరైన దైవజనుడు లేకపోతే దారి తప్పిపోతారు. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకోండి. సో ఇలా చెప్పుకుంటా పోతే బైబిల్‌లో చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. సో సో ఇది వినండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. మనం బంధించాలండి. భూలోకం, నా కుటుంబంలో అనారోగ్య సమస్యలను బంధిస్తున్నాను, ఆర్థిక సమస్యలను బంధిస్తున్నాను, కుటుంబ సమస్యలను బంధిస్తున్నాను, దరిద్రాన్ని బంధిస్తున్నాను. ఇలా బంధించండి. లేకపోతే మెంటల్ టెన్షన్స్, అనారోగ్య సమస్యలు, మీకు ఏదైతే ఇరుక ఉందో, ఇబ్బందిగా ఉందో దాన్ని బంధించండి. సో ఎందుకంటే మీరు భూలోకంలో దేనైతే బంధిస్తారో అది పరలోకంలో బంధింపబడును. అంటే నీ నోటికి అంత పవర్ ఉందండి. నువ్వు భూలోకంలో దేన్ని బంధిస్తావో పరలోకంలో కూడా అవి బంధించబడతాయి. అంత పవర్ నీ నోటికి ఉంది. భూమి మీద వేటిని విప్పుదురో అది పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూసారా, నీ నోటికి ఎంత పవర్ ఇచ్చాడో దేవుడు. అందుకే భూలోకంలో నా ఆర్థిక పరమైన ద్వారాలను విప్పుతున్నాను, భూలోకంలో నా వీసా ద్వారాలను విప్పుతున్నాను, భూలోకంలో నా ఫైనాన్స్ ద్వారాలను విప్పుతున్నాను అని ఇలా విప్పండి, నోటితో రిలీజ్ చేయండి. అవన్నీ కూడా నెరవేరుతాయి. విప్పబడనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరి మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందు ఉన్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అందుకే కుటుంబ ప్రార్థన ఇంపార్టెంట్ అమ్మా. ఇద్దరు కలిసి ఒక పర్పస్ గురించి ప్రార్థించినప్పుడు, భార్య భర్తలు గుర్తు పెట్టుకోండి, ఇద్దరు కలిసి మీ పిల్లల గురించి ప్రార్థించండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏకీభవించి ప్రాస్పరిటీ గురించి ప్రార్థించుకోండి, డబుల్ శాలరీ గురించి ప్రార్థించుకోండి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ గురించి ప్రార్థించుకోండి. అప్పుడు మీకు దొరుకును. చూసారా, మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చేయనను. సో ఒక ఒక భార్య భర్తలకు గర్భఫలం లేదు, ఆ ఇద్దరు గర్భఫలం గురించి ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడు. అందుకే ప్రార్థనలో ఏకీభవించాలి, భార్య భర్తలు కలిసి ప్రార్థించాలి. అది పరలోకమందున్న వల్ల నా తండ్రి వల్ల దొరుకునని మీతో చెప్పుచున్నాను. చూసారా, నీ ప్రార్థన పరలోకంలో ఉన్న తండ్రికి వినపడుతుంది. అలాంటి నోటిని జాగ్రత్తగా పెట్టుకో. అలాంటి నోటిని నువ్వు సంతోషంగా జాగ్రత్తగా వాడుకో, ఆరోగ్యకరంగా వాడుకో. సో ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. అందుకే మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారా, కలిసి కూడుకోండి. కుటుంబ ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత ఉంటది. కుటుంబ ప్రార్థనలో గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. కుటుంబ ప్రార్థనలో ఆర్థిక పురోగతి ఉంటుంది, అనారోగ్య సమస్యలు పోతాయి, ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు పోతాయి. నీ కుటుంబం వర్ధిల్లాలంటే అందరూ కలిసి ప్రార్థనలు చేసుకోండి. సో 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 ఇవే అండి. సో ఇప్పుడు అర్థమైందా? నేను ముగించేస్తున్నాను. ఇంకా చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి. యేసు ప్రభువారు లాజరస్ ని కూడా నోటి మాటతో లేపాడు. సో ఇంకా నోటి మాటతో ఆయన సముద్రాన్ని నిమ్మలపరిచాడు, నోటి మాటతో రోగులను స్వస్థతపరిచాడు, నోటి మాటతో దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాంటి పవర్ నీ నోటికి కూడా ఉంది. సో అందుకే ప్రార్థనలోకి ప్రవహించాడు. నాజరుడైన యేసయ్య, మంచి వాక్యాన్ని అందించావు. నోటి మాటల వల్ల మేము ఎన్ని అనర్థాలు కొని తెచ్చుకుంటున్నావో వాక్యం ద్వారా బోధించావు. మా నోటి మాటలను సరిచేసినందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్. ఆమేన్.